హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మన రెండు తెలుగు రాష్ట్రాలపైన ఏమైనా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందా, మరి ఆ మహారాష్ట్రలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది నేరల మాల్యాద్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మహారాష్ట్ర ఎన్నికల 2024 షెడ్యూలు, అదేవిధంగా జార్ఖండ్, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి 288 నియోజకవర్గాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి, అంటే నవంబర్ 20వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరగబోతుంది. 23వ తారీఖు ఫలితాలు. అదేవిధంగా జార్ఖండ్లో 2వ దశ పోలింగ్, అంటే ఒక దశ పోలింగ్ అన్నీ అయిపోయినాయి అన్నమాట ఆల్రెడీ. సో 2వ దశ పోలింగ్ జరిగిపోతుంది. తీవ్ర ఉత్కంఠ ఇక్కడ ఏర్పడింది అన్నమాట. అంటే కొన్ని నియోజకవర్గాల్లో జార్ఖండ్లో కానీ, మరికొన్ని నియోజకవర్గాల్లో మహారాష్ట్రలో కానీ ఎంత తీవ్రమైనటువంటి ప్రచారం కానీ, లేకపోతే నిలబడ్డ వ్యక్తులు కానీ చూస్తే మనకు కుటుంబ రాజకీయాలు అని అన్నట్టు అనిపిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ సపోర్ట్ తోటి మహారాష్ట్రలో ఎలాగైనా సరే మహాయుతి సంకీర్ణం నిలబడాలని, మళ్ళా గెలవాలని వాళ్ళు, తర్వాత మహావికాస్ అఘాడి ఎంవీఏ కూటమి పాలక ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి వీళ్ళు, రెండు ప్రాంతీయ పార్టీలు రెండుగా విడిపోయినాయి అక్కడ. దానికి ముఖ్య కారణము బీజేపీ వాళ్ళు షిండే ప్రభుత్వాన్ని అక్కడ ఏదో విధంగా తీసుకొని వచ్చేసారు. అంటే ఒక ప్రభుత్వాన్ని దించి పార్టీలో కొంత అలజడి సృష్టించి వేరే విధంగా వచ్చారు వాళ్ళు. ఎన్నికల్లో గెలిచి రాలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ సపోర్ట్ తోటి అక్కడ ఏర్పడిపోయింది. శివసేనలో రెండుగా వచ్చిన తర్వాత అది ఒకటి చాలా ఇంపార్టెంట్ నైతికంగా. రెండోది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉదాహరణకి ఎన్సీపీ వాళ్ళు 10 సీట్లకు నిలబడితే శరద్ పవార్ వర్గానికి 8 సీట్లు గెలిచారు. అంటే 2 సీట్స్ మాటకే వాళ్ళ అదే ఈయన బాబాయ్ అని అంటాడు కదా, వాళ్ళ అజిత్ పవార్ వాళ్ళకి వచ్చినాయి. సో అది చాలా సీరియస్గా ఒక డిస్కషన్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నమాట. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పోటాపోటీ ఎన్నికలు జరిగేటప్పుడు ఒక విధంగా పార్టీల రికగ్నైజేషన్ కానీ, ఆ ఇష్యూస్ సుప్రీంకోర్టులో పోవటం, సుప్రీంకోర్టు ఇద్దరు కూడా, అంటే ఎన్సీపీకి సంబంధించి ఆ పార్టీ చిహ్నాన్ని వాడుకోవద్దంటాం, ఇవన్నీ కూడా రాజకీయ కారణాలు, లీగల్ ఆస్పెక్ట్స్ తోటి ముడిపడి ఇప్పుడు పోటీలో ఉండటం వల్ల ఎవరు ఎక్కువ సీట్లు వస్తే, ఆల్రెడీ పార్లమెంట్లో వచ్చేసినాయి ఎన్సీపీకి సంబంధించి, శరద్ పవార్కి ఇక్కడ కూడా వస్తే వాళ్ళకి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. అదొక ఆస్పెక్ట్. రెండోది, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అంశాలు ఏవి కూడా పూర్తి చేయలేదు. ఆదానికి 1,00,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చే విధంగా వర్క్ చేసింది స్టేట్ గవర్నమెంట్. దానికి మోదీ ఒక దొంగ, ఆదాని ఒక దొంగ అని ఒక అల్టిమేటంగా రాహుల్ గాంధీ ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా కాంగ్రెస్ తరఫున మాట్లాడటం జరిగింది. మరి మోడీ గారు ఒక నినాదం చేశారు, ఒక నినాదం, బాటెంగేతో కటెంగే మరియు ఏక్ హైతో సేఫ్ హై, ఈ 2 నినాదాలతోటి మహాయుతిని మత ప్రాతిపదికన ఓట్లను విడగొడుతున్నారు అని చెప్పి ఈ 2 చెప్పిన దాని మీద కాంగ్రెస్ వాళ్ళు అటాక్ చేశారు. అదేవిధంగా సామాజిక న్యాయము, కుల ఆధారిత జనాభా గణనలు మరియు రాజ్యాంగ పరిరక్షణ. అందుకే తెలంగాణలో ఈ కులం బేస్లో సర్వే ఏది జరుగుతుందో స్టార్ట్ చేశారు. ఇక్కడ మేము చేస్తామన్నారు, అది మొదలుపెట్టారు. ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ కూడా చేస్తాము ఆ ప్రాతిపదికన అని చెప్పి పాలక సమ్మేళనం యొక్క వాక్చాతుర్యాన్ని వీళ్ళు ఖండిస్తున్నారు. అంతేకాకుండా సుమారు 96 మిలియన్లు ఓటైపోతున్న ఈ ఎన్నికల్లో ఎంబీఏ సంకీర్ణాన్ని ఢీకొట్టి
అధికారం నిలుపుకోవాలని బీజేపీ నేతృత్వాన్ని కూటమి మరి లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్న ఈ సందర్భంలో ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. అటు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, రాహుల్ గాంధీ గారికి ఒక నాయకత్వ లక్షణం వచ్చిందనేది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రజలు గమనించటం, ముఖ్యంగా ఉద్యోగాలు అనేవి రాలేదు, ఇన్కమ్ అనేది పెరగలేదు, వాళ్ళు చెప్పిన కాటువంటి కమిట్మెంట్స్ లేకపోతే ఆశయాలు ఏముండా అవి నెరవేర్చలేదు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఇక్కడ హర్యానాలో చేసిన తప్పిదం ఇక్కడ చేయటం లేదు. హర్యానాలో ఆప్ని దూరంగా పెట్టి వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వనందువల్ల ఖచ్చితంగా అక్కడ హర్యానాలో ఎఫెక్ట్ అనేది వచ్చింది. అదేవిధంగా ఈవీఎంల ద్వారా ఎలక్షన్లు జరిపారు, దాని ఎఫెక్ట్ కూడా కొంత ఉంది అనేది అక్కడ హర్యానాలో వాదన. ఇక్కడ ఏం చేశారంటే సర్దుబాటు లేట్ అయినా కానీ సర్దుబాటు చేయిపోయినాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి. అంతేకాకుండా 1-1 వచ్చేటట్టు చూసేశారు ఎలక్షన్స్లో. వాళ్ళ వీళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లిం పార్టీ మజ్లీసు నిలబడ్డా కానీ వాళ్ళకేమో అక్కడ అంత బేస్ లేదు. ఏదో కొంతమంది నిలబెట్టారు, వాళ్ళు బీజేపీకి సపోర్ట్ అని వీళ్ళు అంటారు, కాదు కాంగ్రెస్ సపోర్ట్ అని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళ యొక్క ఇది ఏమీ లేదు అక్కడ అంతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా కానీ, అటు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాద్రా, పలువురు కేంద్ర మంత్రులు, సహమంత్రులు, ఇక్కడి నుంచి మరి కర్ణాటక నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఇక్కడి నుంచి చీఫ్ మినిస్టరు, మళ్ళా అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరూ కూడా వెళ్ళటంలో ఇదిగో మామా రాజ్యాల్లో అంటే ఎవరు పాలిస్తుంటే అక్కడ మేము చెప్పినవి చేస్తున్నాము. ఉదాహరణకి 1500 రూపాయలు ప్రతి స్త్రీకి ఇస్తారని చెప్పేసి 2 కోట్ల మందికి లబ్ధి పొందే విధంగా ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అయితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము 3000 ఇస్తామని చెప్పారు. అంటే ఒక పోటీ. ఆ 2 కోట్ల మంది కనుక ఓటేసేస్తే మనం గెలుస్తామని. అదేవిధంగా అక్కడ ఒక ప్రాంతీయ కులం, బీసీ కులం ఒకటి ఉంది, దానికి సంబంధించి కూడా సుమారు 31% ఓట్స్ ఉన్నాయి. వాళ్ళని ప్రత్యక్షం చేసుకోవడానికి, ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళు ఏదో సమ్మె అది చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళు కన్విన్స్ చేసేసి వాళ్ళందరూ మనకు పడితే సరిపోద్దని. 2 విలక్షణమైనటువంటి విషయాలు అక్కడ ముఖ్యంగా ఉన్నాయి. కొంత తెలంగాణకి సంబంధించిన లాగా అక్కడ ఏంటంటే అభివృద్ధి పట్టణాల్లో బాంబేలో బాగా అధికంగా, ఇప్పుడు హైదరాబాదు, నిజామాబాద్ అట్లా కొన్ని సిటీస్లో ఎట్లా ఉందో పూర్లో అంటే మిగతా ఏరియాలో అర్బన్, నాన్ అర్బన్ ఏరియాలో చూసుకుంటే ప్రగతే లేదు అసలు. చాలా బాధాకరమైన సిచ్యువేషను. పేదలకి అసలు ఏమీ అందటం లేదు. మరి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా ఎన్సీపీ ఎఫెక్ట్ లేకపోతే ఎన్సీపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాస్లో చూస్తే పోటీ 4 సీట్లు అయితే ఎట్లా ఉన్నాయంటే అక్కడ పోటీ ఇక కుటుంబమే, నీ కుటుంబమా నా కుటుంబమా, ఒక 35-40 సీట్లు ఉన్నాయి ఎన్సీపీకి ఇచ్చిన సీట్స్. అవి అన్నీ డైరెక్ట్ ఫైటు, డైరెక్ట్ కుటుంబ పాలితంగా విధంగా. ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఇంక శరద్ పవార్ పక్కకు పోవటమే, గెలిస్తే ఇంకా వీళ్ళే పక్కకి వెళ్ళిపోవటమే, అంత సీరియస్. తర్వాత ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ ఫర్ దిస్ కంట్రీ అంటే ఫైనాన్షియల్ సిటీ అది బాంబే అనేది. అక్కడ చాలా ఫండ్స్ అనేవి బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ అంటే బాంబే కనుక మనం గెలిస్తే ఇండియాని కంట్రోల్ చేయొచ్చు అనే ఒక, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మోడీ నేను ఇక్కడ గెలిచానని చెప్పుకోవచ్చు. హర్యానాలో గెలిచినందువల్లనే చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా రేపు ఢిల్లీ ఉంది, మరి జార్ఖండ్ ఉంది. ఈ వీటిల్లో గెలుస్తారా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మహారాష్ట్ర అయిపోయిన తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్లో అప్పుడే అక్కడ ఢిల్లీ ఎలక్షన్స్లో ఒక మినిస్టర్ని ఇటు పక్కకు లాక్కున్నారు ఏదో కారణాలైనా. సో దాని ఎఫెక్ట్ చాలా ఇదిగా ఉంది. అందువల్లనే అధికార కూటమిలోని ఈ యొక్క నినాదాలకి మతపరమైనటువంటి విషయాల మీద ప్రాతిపదికగా
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారేమో బాటెంగేతో కటెంగే అది మతపరంగా మాట్లాడింది. అదేవిధంగా ఏకైతో సేఫ్ ఐ ఇది కూడా హిందువులంతా ఒకటిగా ఉండండి అని కొంత వ్యతిరేకత వాళ్ళలోనే వచ్చేసింది. ఎవరు కూటమి ప్రభుత్వం ఏదైతే రన్ అవుతుందో అజిత్ పవార్ దీనికి దూరంగా ఉన్నారు. ఈ రెండు నినాదాలకి నేను దీన్ని సపోర్ట్ చేయటం లేదన్నట్టుగా అజిత్ పవార్ వర్గం కూటమిలో ప్రభుత్వంలో ఉండి కూడా, అదేవిధంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కూడా ఆయనకి తెలిసిపోయింది ఓహో ఈ నినాదాలతో పోటీ ఇక్కడ ఓడిపోతామని వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. ఈ చెప్పడం ఇలా చెప్తున్నాం కానీ ఇది మతపరమైన విషయం కాదు, ఇది సామాజిక పరమైన విషయం అని చెప్పి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో విధంగా జనాభా లెక్కల పరంగా కానీ సామాజిక న్యాయం పరంగా కానీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి చెప్పడం కానీ ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే సీరియస్ ఎలక్షన్ జరుగుతుంది. అంటే నవంబర్ 20న జరిగే ఎన్నికల్లో బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ ప్రభుత్వంలోని ఎన్సీపీ వర్గం వాళ్ళు సుమారు 59 స్థానాల్లో నిలబెట్టారు. కానీ కాంగ్రెస్ 101, శివసేన 21, 95, ఎన్సీపీ ఎస్పీ 86. అర్థమైందా? అంటే ఎలా అందరు కూడా నా 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 యొక్క ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన గవర్నమెంట్లో ఎక్కువ ఉండాలి, ఓట్ల విషయంలో కానీ సీట్ల విషయంలో కానీ, అది కట్ త్రోట్ కాంపిటీషన్. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే శివసేన అనేది కనపడదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఉండకపోవచ్చు, ఆయన వయసు పెద్దరీత్యా కానీ లేకపోతే లీగల్ బ్యాటిల్స్ కానీ ఏమైనా. అందువల్ల చాలా సీరియస్, సిన్సియర్, ఎఫెక్టివ్ ఫైట్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే అక్కడక్కడ గవర్నర్ ఇంటర్ఫిరెన్స్, అక్కడక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫిరెన్స్ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఎడ్జ్ అనేది మరి కూటమికి ఉంది, అంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమికి ఉంది. బీఎస్పీ వాళ్ళు 237 మంది అభ్యర్థులను నిలబెట్టినా, ఏఐఎంఏ 17 మంది అభ్యర్థులను నిలబెట్టినా వాళ్ళ ఎవరికి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు అక్కడ. దానివల్ల అక్కడ ఏమీ అంత ఎఫెక్ట్ అనేది లేదు కూటమికి. అంటే ముస్లిం వల్ల కానీ, ముస్లిమ్స్ వల్ల కానీ, లేదా బీఎస్పీ వల్ల కానీ, రెండు కూటములకి ప్రభుత్వంలో ఉన్న కూటమికి అంటే బీజేపీ పాలిత ప్రభుత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ కూటమికి కూడా వాటి ఎఫెక్ట్ అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈసారి 1-1 అన్నమాట. మనం 2014, 2019 ఎన్నికల్ని 2024 పోల్చేదానికి లేదు. ఇప్పుడు ఉద్భవిస్తున్న పోకడలు కానీ లేదా పట్టికలు కానీ ఇవన్నీ చూస్తే ఈ ఎన్నికల్లో ఓట్ల షేర్ కానీ మరియు స్థానాల పట్టణ గ్రామీణ విభజన కానీ మనం కనుక గమనించి చూస్తే ఖచ్చితంగా ఈసారి కొంత ఎడ్జి కాంగ్రెస్ పార్టీ కూటమికి ఉంది. అంటే ఎన్సీపీకి, శివసేనకి, అదేవిధంగా కాంగ్రెస్కి. మరి ఆ ఎడ్జిని వాళ్ళు నిలబెట్టుకొని ఖచ్చితంగా దీంట్లో కనుక గెలవకపోతే కొన్ని ఎఫెక్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. గెలిస్తే ఒకవేళ ఈ కూటమి కనుక అక్కడ వస్తే అక్కడ కాంగ్రెస్ కూటమి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. దానివల్ల కొంత లబ్ధి ఇక్కడ తెలంగాణలో ప్రజలకు ఉండే అవకాశం ఉంది. నీళ్ళ విషయంలో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ కొంత ఎఫెక్ట్ అనేది ఉంది. అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి